రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆగడాలు మితిమీరిపోతుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే మేము తలుచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలం, వీపు చింతపండు చేస్తాం, బట్టలు కూడా తీసి కొడతాం, అవసరమైతే లేపేస్తామన్న దానికి తగ్గట్టుగానే ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా వరకు సూసైడ్ చేసుకుంటున్నారు. మరి కొందరు ఊరేసుకొని కూడా చనిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా దిగజారి రాజకీయ పరంగా ఒకసారి చూసుకుందాం. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు తట్టుకోలేక బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య. నిర్మల్ జిల్లా ఖాన్పూర్ మండలం సూర్యాపేట గ్రామంలో దారుణం. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బండారి పుష్ప భర్త రవీందర్ 54 సంవత్సరాల ఇంటి సమీపంలోని కొట్టంలో ఊరేసుకుని ఆత్మహత్య. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరి తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టిన రవీందర్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికార కాంగ్రెస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడంగా ఆత్మహత్య చేసుకున్న రవీందర్. కాంగ్రెస్ నాయకులు నిన్న రవీందర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపిన గ్రామస్తులు నిన్నటి నుంచి రవీందర్ మీద జరిగిన బెదిరింపు ఘటనలపై విచారణ జరిపి రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు. మీరు ఇక చూడొచ్చు, ఇతనే ఆ యొక్క అభ్యర్థి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయాలనుకున్న అభ్యర్థి. అయితే ఇతను రవీందర్. ఈ రవీందర్ని ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ ఒక్క సర్పంచ్ నిలబడ్డా కూడా వాళ్ళకి మెజారిటీ వాళ్ళ వైపే ఉంది. ప్రజలు కూడా వాళ్ళకే ఓటేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా చూస్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ఉండొద్దు, అందులో నామినేషన్ వేయడానికి కూడా వ్యక్తులు ఉండొద్దు అనుకుంటూ ఆ యొక్క రవీందర్ని కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా చేర్పించే ప్రయత్నాలు చేశారు. దాన్ని అతను నిరాకరించాడు. తర్వాత వరుస బెదిరింపులు, చంపేస్తామో లేకుంటే నరకేస్తామనో పొడి చేస్తామనో ఇటువంటి బెదిరించే కార్యక్రమాలు చేసేసరికి ఆ యొక్క రవీందర్ అనే వ్యక్తి తన కొట్టంలో ఉరి వేసుకొని మరణించడం జరిగింది. అంటే ఇది కాంగ్రెస్ యొక్క హత్య. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్ అభ్యర్థులను బెదిరించి భయభ్రాంతులకు చేసి చాలా మందిని చంపిన సంఖ్యలో చూసుకుంటే మాత్రం ఇప్పటికీ దగ్గర 50 మందికి పైగా తెలియకుండానే చనిపోయారు. నల్గొండలో మీరు సంఘటన చూస్తుంటారు. ఒక బీసీ అభ్యర్థిని ఏ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఆపోజిట్ నిలవకుండా అతన్ని తాగే మందులో ఏ విధంగా మూత్రాన్ని కలిపేసి తాపిచ్చి తర్వాత కత్తులతో పొడిచి వీళ్లను నరికి ఇవన్నీ కార్యక్రమాలు మీరు అన్ని చూస్తుంటారు. అదే విధంగా జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ అంటే ఓర్చుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గెలిచే దమ్ము లేక, మాట్లాడే దమ్ము లేక, వాళ్ళ విసిరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సమాధానం ఇచ్చే స్థాయి సరిపోలేక వీళ్ళు తీవ్రంగా రౌడీజానికి దిగేసారు అన్నట్టు. రేవంత్ రెడ్డి ఆదేశాలు, పోలీసుల యొక్క డైరెక్షన్, వీళ్ళు చేసే కార్యక్రమాలంటూ ఒకటే అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇంత హింసించడం ఇదే మొదటిసారి. సో దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ గారి యొక్క డైలాగ్ ఉంటుంది, వీళ్ళు సప్త సముద్రాల అవతల దాగి ఉన్నా సరే, వీళ్ళు రిటైర్డ్ అయి ఉన్నా సరే, పార్టీలో ఏ ఒక్కడు కూడా కార్యకర్తతో సహా ఎవరైనా ఎక్కువ కార్యక్రమాలకు పాల్పడితే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే కార్యక్రమాలు వదలదనుకుంటూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే తీరుగా ఈయన వివరించడం జరిగింది. ఎవరు? కేటీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన కీలక నిర్ణయమే తీసుకోబోతుంది. మరి పోలీస్ శాఖ వారు కూడా దీనిపైన ఎటువంటి విచారణ జరపకుండా దీన్ని పక్కకు దోషిస్తారు. మీరు చూడండి, ఇష్టారాజ్యం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా చంపేసుడు తప్ప వేరే కార్యక్రమాలంటూ ఏది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేలుకొని మిమ్మల్ని మీరు కాపాడుకునేట్టు ఉండాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో భయపడుతుంది. పోటీకి కూడా సరిపోయే స్థాయి లేదు వాళ్ళకు. ఒక సీఎంఏ స్థానిక ఎన్నికలకు దిగిందంటే అది ఒక్కటి అర్థం చేసుకోండి. మీరు ఇక ఏ రేంజ్లో భయానికి గురయ్యిర్రో మీరు అర్థం చేసుకోవాలి.